అధ్యక్ష, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే నినాదంతో, ప్రజాగలం అనే మేనిఫెస్టోతో, సూపర్ 6 అనే హామీలు ఇచ్చిన అప్పటి కుప్పం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు అయిన తర్వాత అబ్రకదబ్రా సూపర్ 6 చేసేసాం, మేము చెప్పిన హామీలన్నీ ప్రజలకు ఇచ్చేసామని చెప్పి సూపర్ 6 సూపర్ సభ అని చెప్పి సూపర్ హిట్ అని పెట్టి ప్రజలను ఎంత మోసం చేశారో మీకు అందరికి తెలిసిందే అధ్యక్ష. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయిపోయింది అధ్యక్ష. మరొకసారి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేసి క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలిసింది అధ్యక్ష. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని మ్యూజిక్ వాయించారు అధ్యక్ష. ఆ మ్యూజిక్ విని అధ్యక్ష నిరుద్యోగులందరూ బాబు మ్యాజిక్ చేస్తాడు, ఖచ్చితంగా మాకు ఉద్యోగాలు వస్తాయని ఓటేస్తే ఈరోజు ఇందాక చెప్పినట్టుగానే అందరికీ ఉద్యోగాలు వచ్చాయి అధ్యక్ష. కానీ మా యువతకు మటుకు ఉద్యోగాలు రాలేదు అధ్యక్ష. ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ బుద్ధి కూడా రాలేదు అధ్యక్ష. నేనేం ఇంటరప్ట్ చేయట్లేదు సార్. ఇవాళ 2 గంటల తర్వాత 3 గంటలకి వెనకాల అధ్యక్ష 36,000 మందితోటి ఎవరికైతే ఉద్యోగాలు ఇచ్చామో వాళ్ళకి నియామక పత్రాలు అందిస్తున్నాము. ఆల్ ఎమ్మెల్యేస్ ఆర్ ఇన్వైటెడ్, ఎమ్మెల్సీస్ ఆర్ ఇన్వైటెడ్. ఆ మాట్లాడే మిత్రుని కూడా రమ్మంటున్నాను. ఒకసారి ఇన్విటేషన్ ఇచ్చాము. పర్సనల్ గా నేను మళ్ళీ చెప్తున్నా, కళ్ళారా చూడండి. ఉద్యోగ నియామక పత్రాలు అందుకుంటున్నటువంటి ఆ యువతని కళ్ళారా చూడండి. మీకేమైనా ఇబ్బంది ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. మీ కడుపు అంటే ఏమైనా ఉంటే జెలుసెల్ పంపిస్తాం, వేసుకోండి. ఊరికే సార్ రెటరిక్ వద్దు సార్. ఇప్పుడు మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి అధ్యక్ష. ఎన్ని మెగా డిఎస్సీలు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. టీచర్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పండి. ఒక్క డిఎస్సీ అని మీరు కండక్ట్ చేశారా? అసలు డిఎస్సీ గురించి మాట్లాడారో తెలుగుందా అధ్యక్ష? మెగా డిఎస్సి ఎన్ని డిఎస్సీలు మీరు కండక్ట్ చేశారు చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి. సూపర్ 6 మీద టాలెంట్ ఉంటే రండి మాట్లాడదాం, అంతేగాని లేని విషయాలు మాట్లాడదు అధ్యక్ష. ఇది భావం కాదా అధ్యక్ష? దీపం 2 సిలిండర్ మేము కాదా ఇచ్చింది? దీపం 2 మేము ఇవ్వలేదా? శ్రీశక్తి పథకం అమలు పడతలేదా? తల్లికి వందనం మేము అందజేయలేదా? 4,000 పెన్షన్ ఇచ్చే దగ్గరికి వికలాంగుల పెన్షన్ 3,000, వికలాంగుల పెన్షన్ 6,000 ఇచ్చాం. 100% పెట్టాడు ఉన్నవాడు 5,000 పెన్షన్ 15,000 ఇచ్చాం. పిల్లలకి సూపర్ ఫైన్ రైస్ అందజేద్దాం. బిఎస్సిలో ఈ అంశాన్ని ప్రతి వాళ్ళే తీసుకొచ్చారు అధ్యక్ష. ప్రభుత్వమే ఈ అంశాన్ని ప్రతిపాదించింది. మేము కూడా ఉండాలని కోరుకున్నాం అధ్యక్ష. దీని మీద డిస్కస్ జరగాలి. మేము పెడతామంటే కాదు, మేము పెడతామండి ఈ సబ్జెక్ట్ మా తరఫున పెట్టండి, ఓకే అన్నాం అధ్యక్ష. మాట్లాడుతుంది మెంబర్, అధికారులు అవతల పక్కన మంత్రుల దగ్గర పూర్తి సమాచారం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో మంత్రి ఇంకొక సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని చెప్పండి. లేదు మంత్రి గారు వచ్చి అడిగి ఆ క్యాల్కులేషన్ ఇస్తే 1 నిమిషంలో ఒక 2 నిమిషాలు క్యాల్కులేషన్ ఇవ్వండి, మాకు అభ్యంతరలే. కానీ సభ్యుడు మాట్లాడొద్దు అంటే అది ధర్మం కాదు అధ్యక్ష. అది ఆయన వాస్తవం. అదే ప్లీజ్ ప్లీజ్ మేము ఎందుకు వర్కౌట్ చేస్తాము? మేము వర్కౌట్ మాకు మా సభకి వర్కౌట్ చేయడానికి వస్తాం అధ్యక్ష. అది తప్పు అధ్యక్ష. ఆ ఇంప్రెషన్ తప్పు అధ్యక్ష. చెప్పండి, ఉండమంటే ఉంటాం చెప్పండి. కానీ మధ్యలో ఇంటరప్ట్ చేయడం అనేది అలా అయితే మేము ఇంటరప్ట్ చేస్తాం. ఇది ఈ పెద్దల సభలో ఆ ధర్మం కాదు అధ్యక్ష. దయచేసి అర్థం చేసుకోవాలి మంత్రులు కోరుతున్నాను. ఇన్ని కళ్ళ ముందు సూపర్ 6 అన్ని అమలైతే బయట మాట్లాడినట్టుగా ఇక్కడ కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా సభ్యులకి అలా నిల్చొని ఉండమంటే ఎలా ఉంటారు అధ్యక్ష? ఎలా ఉంటారు? వాళ్ళు చెప్పేదాన్ని వాళ్ళ ఉంటే ఈ సమయంలో వాటిని మీరు మీ విధానంలో ఖండించండి, అంతేగాని ఇంట్రాక్షన్ చేయడం అనేది కంటిన్యూ కాదు. ఇప్పుడు ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి. రామసుబ్బారెడ్డి గారు, గడిచిన 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే
ఇవాళ ఆయన కుప్పం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? అధ్యక్ష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్ తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతారు అధ్యక్ష. ఇది పద్ధతినా? ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభా గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం, మీరు ప్యానల్ స్పీకర్ గా ఉన్న మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలుస్తున్నాం. అది సభ గౌరవ సాంప్రదాయాలు. గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రకారం అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను. గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే అంటాం వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష. ఈ రికార్డులు తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఇది సంప్రదాయం కదా అధ్యక్ష. మీరు ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షాన్ని పిలుస్తున్నాం, బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష. అది కొన్ని సాంప్రదాయాలు అధ్యక్ష. స్పీకర్ కి మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్తుల అధ్యక్ష. ఇది అనాగరి రికార్డ్స్ తొలగించాలి, వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. రికార్డు వెరిఫై చేసి పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.